హాయ్ అండి. టమోటా ఎగ్ కర్రీ తయారీ విధానం చూద్దామండి. కావలసిన పదార్థాలు ఫస్ట్ మసాలా తయారు చేసుకుందామండి. కొబ్బరి, కారం, ధనియా పౌడర్, వెల్లుల్లి ఇవి మెత్తగా మిక్సీకి వేసి పౌడర్ చేసుకుందాం. తర్వాత టమోటా, ఆనియన్స్, కరివేపాకు, ఎగ్స్ ఇలా మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా సరిపోతుందండి, చాలా బాగుంటుంది. వేరే మసాలాస్ ఏవి అవసరం లేదు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిసి ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి, ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందామండి. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత టమాటాస్ వేసుకున్నామండి. తగినంత సాల్ట్, పసుపు. ఇప్పుడు మంచిగా కలిపేసి ఒక 10 మినిట్స్ మూత పెడతామండి. సిమ్లో పెట్టేసి 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి, టమోటాలు మంచిగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేద్దామండి. మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గించుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి, మసాలా, టమోటాస్ అన్నీ మెత్తగా చాలా చక్కగా మగ్గిపోయాయి. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోద్దామండి. బాగా కలపాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికిద్దామండి మంచిగా సిమ్లో పెట్టి. 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూడండి, చక్కగా కూర బాగా మగ్గింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి ఇందులో. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిద్దామండి. 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, టమోటా ఎగ్ కర్రీ రెడీ. ఇంకా ఆపేసుకుందామండి. సాల్ట్ సరిపోకపోతే చూసి చెక్ చేసి మీరు వేసుకోండి. స్టవ్ ఆపేస్తున్నాండి. చూడండి, చాలా ఈజీగా, టేస్టీగా, సూపర్గా ఉంటుందండి టమోటా ఎగ్ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి.